మరిప్పుడు మండలంలోని గుర్రపు తాండాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి హలవత్ శంకర్ నాయక్ బరిలో నిలిచారు. పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనుల నిమగ్నమయ్యారు. నాయకుల నాయకత్వంలో అభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గుర్రపు తాండాను ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే జట్టదు రామచంద్ర నాయక్ అండదండలతో గెలుస్తామని ప్రతిభనబోనారు. తనను గెలిపిస్తే రాష్ట్రంలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని శబ్దం పూనారు. గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి బాటలో నడిపిస్తామని వాగ్దానం చేశారు. అంతేకాకుండా వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. హలవత్ శంకర్ నాయక్ కత్తెర గుర్తుగా ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నామన్నారు. విద్యావంతుడు, ఇంజనీరు, 10 మందికి చెప్పే వ్యక్తి. ఇటువంటి వాళ్ళను మనం ప్రోత్సహించి మన తండాలను అభివృద్ధి పదంలో నడపాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా చదువుకున్న వాళ్ళను ముందుకొచ్చి అసలు ఇవాళ రేపు రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు వస్తలేరు. అవును, ఎందుకంటే ఇబ్బంది పడతారు, కష్టకాలంలో ఉన్నారు, వాళ్ళకు రోజు ఎల్లుడే కష్టము. అటువంటి విద్యావంతుడు ముందుకు వచ్చి గ్రామంలో ఉండి సర్పంచ్ నిలబడి ముందుకు నడిపిస్తా అంటే మనం అందరం కూడా ప్రోత్సహించే అవకాశం మనం తీసుకోవాలి, వాళ్ళని ముందు పెట్టాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే మనం తండాలో కూడా చాలా పనులు చేసినాం, ఇన్ని పనులు ఎక్కడ చేయలేదు. చుట్టూ డాంబర్ రోడ్లు వేయించినాం. మనకు అవకాశం ఇచ్చినప్పుడు చుట్టుపక్కల మీరు ఏ తండాలు చూడండి, ఇంతగానం లేవు. మీరు పొలాల కాడి, చేనుల కాడికి ఎక్కడ పోవాలన్నా ఇప్పుడు డాంబర్ రోడ్ వచ్చింది. ఎంత ఇబ్బంది పడేది మీకు తెలుసు. మీ పొలాల కాడికి పోవాలంటే ఎన్ని కష్టాలు పడేది మీ అందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. మనం కష్టపడి మీ కొరకు కొట్లాడి తెప్పించి వేయించినాం రోడ్లు. అంత అభివృద్ధి ఎప్పుడూ ఎవరు చేయలేదు. ఈ తండలో ఇంతకుముందు మనం సర్పంచ్గా గెలిచినప్పుడు కూడా తండ మొత్తం సపోర్ట్ చేసింది. ఇక్కడ ఉన్న అన్ని వార్డులు కూడా మనం గెలిపించి చేసినందుకు ఆ రోజు మనకు వీలైనంత అభివృద్ధి చేయించినాం. ఇక్కడ మొత్తం సీసీ రోడ్లు కానీ ఏది కానీ మొత్తం చేయించినాం. అదేవిధంగా మా తండ్రి గారు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్న చిన్న గుడిని తీసుకొని మొత్తం మంచిగా చేయాలి, గుడి హైగ్రీవ గుడి చేయాలని వారి సొంత ఖర్చు మన తండవాసులు అందరి ఇప్పుడు పద్మ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు అదే 1,50,000 అదేవిధంగా ఎవరికి కోసినట్టు వాళ్ళు మొత్తం తలని పైసలు వేసుకొని ఇలా గుడిని ఆ రకంగా అభివృద్ధి చేసుకున్నారు. ఇంకా బాగా చేసుకుందాం. ఇంకా ఏది ఉన్నా కానీ అందరం కలిసికట్టుగా పని చేసుకొని ముందుకు పోవాలి. అభిప్రాయ భేదాలు లేకుండా ప్రశాంతంగా కలిసి పని చేసుకోవాలని చెప్తా ఉన్నాను. కూడా 17 తారీఖు నాడు ఎలక్షన్ అది. కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని హలవత్ శంకర్ని గెలిపించాలని కోరుతా ఉన్నాను. అందరికీ మనవి చేస్తున్నాను చేసి వాళ్ళని అందరు సహాయాలు కోరి ఆ గుడి కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా తండలో నిన్న మన ఒక వ్యక్తి అంటున్నారు, శరత్ గారు, డ్రైనేజ్ సమస్య ఉంది. నేను తీర్చాను. డ్రైనేజ్ సమస్య కాదు, నేను పుట్టక ముందు నుంచి మా ముత్తాతల నుంచి వాళ్ళే చేస్తున్నారు సర్పంచ్గా. మళ్ళీ ఆ డ్రైనేజ్ ఎందుకు అప్పుడు కాలేదు, మరి ఇప్పుడు చేస్తా అంటున్నారు కదా, వాళ్ళే కదా పెద్దలు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇవాళ చేస్తా అంటున్నాడు. ఇన్ని రోజులు ఎటుపోయి వీళ్ళు వాళ్ళే సర్పంచులు, వాళ్ళే ఎంపీటీసీలు 3-4 సార్లు ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎలక్షన్ వచ్చినప్పుడే చెప్తున్నారు. అది కాకుండా విద్యావంతులు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకు లైబ్రరీస్ కానీ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ కోసం కానీ ఇలాంటి ఏమీ లేకుండా మొత్తం బీడుపడి ఉంది. దానికి ఒక ప్లేస్ చూసి ఒక విస్తరణ చూసేసి వాళ్ళకు కావాల్సిన లైబ్రరీ లాంటి కానీ అవి కూడా చూద్దామని నేను ముందుకు వస్తున్నాను. అంతేకాకుండా మరియు తండలో ఉన్న చాలా సమస్యలు ఏంటంటే సీసీ రోడ్లు ఉన్నాయి. అక్కడ కొన్ని చోట్ల సీసీ రోడ్లు స్ట్రేట్ రోడ్స్ ఉన్నాయి కానీ గల్లీలో రోడ్స్ లేవు. అవి కూడా నేను క్లియర్ చేపిస్తాను. అవి నేను వేపిస్తానని చెప్పేసి నేను మాట ఇస్తున్నాను. ఇంకోటి నీటి నేను ఒకటి ఏంటంటే మన శరత్గా అంటున్నారు, నేను విధి లైట్లు వేయించింది ఆయన కాదు, మా బ్రదరు బాలు నాయక్ అని మంజతండలు ఉన్నారు. ఆయనకు నేను చెప్తే, బ్రదర్ నాతో కొంచెం అమౌంట్ ఉంది, లేదు కొంచెం చూసుకోమంటే నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన కొంత అమౌంట్ ఇస్తే ఆయన విధి లైట్లు వేయించాడు. నేను వేయించానని అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు ఆడి ఎన్ని రోజులు నడిపిస్తుంటారు ఇది? అసలు హెల్ప్ చేసిన వాడికే మర్చిపోయాడు. అలా చెప్పుకుంటూ వస్తే నేను చిన్నప్పటి నుంచి మేము తండకు మంచి నీళ్ళు ఇస్తున్నాం. మా బ్రదర్ ఇంత, మా అన్న కొడుకు ఇంత నిలబడ్డాడు. ఆయన ఒడిచినా కూడా మేము మంచి నీళ్ళు మేము ఇస్తున్నాం కూడా తండ వరకు ఇంతవరకు చెప్పలేదు. అయినా కూడా మేము వేస్తూనే ఉన్నాము, తండకు మేము సాయం చేస్తూనే ఉన్నాము. మాజీ సర్పంచ్ ఒకసారి మనకు ఓటేయలేదు, రోడ్డు మొత్తం కూలగొట్టిండు, రోడ్డు మొత్తం తీసి. అలాంటి మేము చేయలేదు కదా. మేము ఓడిపోయినా సరే మేము మంచి నీళ్ళు ఇస్తున్నాము, ఎప్పుడు మేము డిమాండ్ చేయలేదు. ఎందుకంటే మేము మాట ఇచ్చాము.
నేను పొలం నా 10 ఎకరాల పొలం ఉంది అక్కడ. ఆ పొలం లేకుండా నేను వేసుకోవట్లేదు. పొలం లేకుండా ఇప్పుడు ఎండాకాలం అది నేను వదిలేసి తండకు మంచి నీళ్ళు ఇస్తున్నాను. ఈ కృతజ్ఞత నాకు ఉంది. నేను ఒకసారి మాట ఇచ్చే తప్పను. నేను విద్యావంతిని, చదువుకున్నాను. తండలో ఉన్న సమస్యలు నాకు అంతా తెలుసు. ఆ సమస్యలు నేను ఫుల్ఫిల్ చేద్దామని నేను ముందుకు వస్తున్నాను. దయచేసి కత్తెర గుర్తుకు వేసి నాకు గెలిపించండి. కత్తెర గుర్తుకే. मैं सरपंच का पोटी कितना वड़को मार तांड्री 9 నెలల पेटे जिरतोई घर घर भरतानी शेर नारा किदे घाले को हमारा अदृष्टम छनी वड़गे हम वड़गे तो केरी घरे मुना जाता नहीं हम वड़गे चा हमार ढाबेर पानी दे रे चा तमेन पानी बंद करा तमेन ऐसा पैसा कन केरी के कोनी केरी डेंती हाटो 1 रुपया बिल्ला हम लीदे कोनी केरी डेंती लीदे कोनी आज लंगो वड़गे तो सेन भेललेन भाई बिहार नहीं चाल रहा तप्पा केरी थी हमने विरुद्धम से नहीं आज फरन हमार काका ऊपर काट रहा वो दाड़े पर बीदवाड़ी अच्छा है और एक स्वारी है तम ये जरा कहीं भेजा है तो ये एकरम येचन तो बंची कन के तानी हमें वड़ा कोडतानी तो उन गेल चाहे तो आज फरन उबर रोच फरन हम पर उबर रोच आज ही फरन हम बीदवाड़ी अच्छा का नांग जा रहे थे बीदवाड़ी रजनो सरपंच करनो कोन केलतो अपन टांडो सारी बीदवाड़ी अच्छा बचे तम बीदवाड़ी देखन को लेपते उंदर काई को झाड़े डब्बा देखन को वोटे घाल दिने तो 5 वर्ष हाथ हनु मसाले रे जाए हरदेरा काढो मार काका सोदो मेलो छे आज लंगु कीरी ढई 1 रुपया बिल्ला मांगता नहीं काई काम करावतो और लालूची पडन आंग जावळ मणक्या कोणी मार काका तमें कच्ची तंगा आज वोट घालता सवार गल्ला पकड़न काम कराला वर पालती 1 रुपया आवतो जन This is Anchor Ravi. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్ ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.